ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఈ ఇంట్లో నెక్స్ట్ ఎవరైనా ఏదైనా కోల్పోతారు అంటే అది నేను కాదు, నువ్వు. అయ్యో మను, నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు. కాదు, అక్క మంచితనం వెనుక, స్నేహం వెనుక జస్ట్ దాక్కొని ఆటలాడుతున్నావు అంతే. నీది కేవలం పిరికితనం, భయం అంతే. ఫ్లడ్ లైట్స్ వేసిన స్టేడియంలో అమరేంద్ర లాంటి వాడితో దాగుడు మూతలు ఆడుతున్న నాకు భయం అంటున్నావా? నిజంగా భయపడేదాన్నే అయితే ఇక్కడ నీ ముందు నిల్చొని మాట్లాడేదాన్నే కాదు. నన్ను పట్టుకున్నావని నువ్వు ఎంత తిరిగినా అల్లుపొచ్చి నువ్వు ఆగిపోవాలే తప్ప నన్ను నువ్వెప్పటికీ పట్టుకోలేవు. ఆల్రెడీ పట్టుకున్నా మనోహరి. పట్టుకోలేదు, పట్టుకోలేవు కూడా. మను, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. మన ఫ్యూచర్ ఒకరి మీద ఆధారపడినప్పుడు అడగాలి, కానీ ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు. ఏ తింగరే, నేనన్నది ఈ పట్టుకోవడం గురించి కాదు, తప్పు చేస్తూ పట్టుకోవడం గురించి, అమర్ ముందు దోషిగా నిల్చోబెట్టడం గురించి. అయ్యో అవునా మను? అలా క్లారిటీగా చెప్పాలి కదా. ఇలా వంకర టింకర్గా మాట్లాడితే నాకెలా అర్థమవుతుంది? సరే సరే, నువ్వేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మనోహరి ఇంత కంగారు పడుతుందంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉంది. అదేంటో కనిపెట్టి మిస్ అమ్మకు చెప్పేస్తే దీన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి హెల్ప్ అవుతుంది. ఎస్. ఆగు బాలిక. మిస్టర్ చిత్రగుప్త, మీరు ఆలోచిస్తానని చెప్పారు కదా, మీరు ఆ పనిలో ఉండండి. నాకు చిన్న పనుంది, చేసుకుని వెంటనే వచ్చేస్తాను. ఆగుము బాలిక, నీవు చెప్పినది మేము చేయవలనని నిర్ణయించుకుంటుమి. ఏం నిర్ణయించుకున్నారు మిస్టర్ చిత్రగుప్త? నీవు కోరిన విధముగానే నీలా ఉన్న మరొక శరీరంలోనికి నీ ఆత్మను ప్రవేశింపజేసి నీకొక నూతన రూపాన్ని ఇచ్చేదను. నేను విన్నది మీరు అన్నది ఒకటేనా అని నాకు కొంచెం అనుమానంగా ఉంది. ప్లీజ్ ఏమనుకోకుండా మీరు ఇంకొకసారి చెప్పగలరా? నీవు కలలో కూడా జరుగుతుంది అని ఊహించనిది, కోరుకొనుటకు కూడా భయపడునది, సృష్టిలో అరుదుగా మాత్రమే జరిగేది ఇప్పుడు జరగబోచున్నది. అరుంధతిగా ప్రాణం పోయి అర్ధాంతరంగా ఆగిపోయిన నీ ప్రయాణం అనామికగా మరలా కొనసాగబోతున్నది. మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా, నాకు ఆశ పెడుతున్నారు కదా, నన్ను మోసం చేయాలని చూస్తున్నారు కదా. లేదు బాలిక, నేను నిజమే చెప్పుచుంటిని. మా ప్రభువుల వారికి తెలియకుండా, విచిత్రుని కంట కూడా పడకుండా విధికి విరుద్ధముగా చేయుచుంటిని అని తెలిసినను ముల్లోకాలకు, ముక్కోటి దేవతలకు తెలియకుండా నీలా ఉన్న ఒక శరీరంలోనికి నీ ఆత్మను పరకాయ ప్రవేశము చేయించబోతున్నాను. ఏంటి? నిజంగా నిజంగా నాలా ఇంకొక అమ్మాయి ఉందా? ఉన్నది. ఏంటి చిత్రగుప్త గారు మీరు చెప్పేది నిజంగానా? నమ్మశక్యంగా లేదా? ఆహా. ధూమ్ తకా.
गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जीवते भगवति हेशिति कण्ठकुडुम्बिनि भूरि कुडुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అచ్చు అచ్చు నాలాగే ఉంది. మీరు చెప్పింది నిజం, నిజంగా నాలాగే ఉంది. सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि गिरिविषमोषिणि ఆమె ఆమె ఎందుకలా ఏడుస్తుంది చిత్రగుప్త గారు? ఏమైంది? मदशोषिणि పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో. అది కోరి తెచ్చుకున్న కష్టము. रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब गदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिकालय मन्यगते अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि అయినా అదేంటామె ఏంటో తీసుకుంటుంది? మనసు విరిగి మానవుని చేత మోసగింపబడి బ్రతుకుటకు కారణము లేక కన్నీటికి సమాధానము దొరకక తన ప్రేమను దాటి భవిష్యత్తును చూడలేక ఆత్మహత్య చేసుకోబోతున్నది. ఏంటి, సూసైడ్ చేసుకోబోతుందా? మరి అన్నీ తెలిసి ఇక్కడేం చేస్తున్నారు మీరు? పదండి, వెళ్ళి ఆ అమ్మాయిని ఏ అఘాత్యం చేసుకోకుండా ఆపుదాం. పదండి పదండి. అది ఆ బాలిక తనకు తాను రాసుకున్న చావురాత. దానిని మార్చుటకు నీకును మాకును అనుమతి లేదు. ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి, మంచి చేయడానికి అనుమతి ఎందుకు చిత్రగుప్త గారు? ఎందువలన అనినా అది ఆ బాలిక ప్రాణము కనుక. దాని మీద నీకు మాకు ఎవ్వరికి హక్కు ఉండదు కనుక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.